హమాస్ అంటే ఎవరు? మత తీవ్రవాదులు, మత రాజ్యం కావాలంటూ అరాచకాలు చేస్తున్నటువంటి వ్యక్తులు. ఇందులో మొహమాటం ఏమీ లేదు, చాలా దారుణమైనటువంటి కృత్యాలే చేస్తున్నారు. ఇట్లాంటి హమాస్ తీవ్రవాదుల్ని యూరోపియన్ యూనియన్, నాటో ఉగ్రవాదులుగానే ప్రకటించారు. హమాసు, హెజ్బుల్లా, హౌతీ, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్, ఈ ఐదింటిని తీవ్రవాద సంస్థలుగానే గుర్తించారు. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి విచిత్రమైనటువంటి పరిణామం వల్ల అటాక్ రివర్స్ అవుతున్నటువంటి పరిస్థితి. నాటో దేశాలలో భాగమైనటువంటి టర్కీ హమాస్ని నేను తీవ్రవాదిగా గుర్తించను, హమాస్ వాళ్ళకి మేము సహకరిస్తాం, వాళ్ళు ఇజ్రాయెల్ అనేటువంటి దేశం మీద పోరాడుతున్నారు అంటూ ప్రకటించింది. ఎందుకని? టర్కీ ఇస్లామిక్ కంట్రీ, ఒకప్పుడు క్రిస్టియన్ కంట్రీ, ఆ తర్వాత క్రమంగా మతాధిపత్యాన్ని సాధించగలిగింది. అక్కడ టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ ఆ విషయంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఆ ఎర్డోగన్ మాత్రం హమాస్ తీవ్రవాదులకు ఇప్పటిదాకా ఆర్థిక సాయాలు, ఇతరత్ర సాయం అందిస్తున్నారు, అది కొనసాగిస్తానని ప్రకటించడం ద్వారా అమెరికా, యూరప్ దేశాలకి, నాటో దేశాలకు ఒక సవాల్ విసిరారు.